వారి సతీమణి అరుణ గారు తమ మరణానంతరం నేత్రాలు అవయవాలు దానం చేస్తామని ఈరోజు జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా వారు ప్రకటించడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఇలాంటి వారే సమాజానికి కనువిప్పు లాంటి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. రామగుండం లయన్స్ క్లబ్, రామగుండం వాసవి క్లబ్, రామగుండం స్ఫూర్తి క్లబ్, రామగుండం క్లబ్ నుంచి లయన్స్ క్లబ్ నుంచి ఈ సంస్థలన్నీ అవయవ నేత్ర శరీర దానాల మీద విస్తృతమైన ప్రచారం చేస్తున్నాయి. దానికి తోడు మా సదాశయ ఫౌండేషన్ కూడా ప్రజల లోపల ఉన్న మూఢ విశ్వాసాలని విడనాడి ఇలాంటి దానాలు చేయడం ద్వారా మరొకరికి పునర్జన్మ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు దంపతులిద్దరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని వారిద్దరూ అనుకొని ఈరోజు అంగీకార పత్రాల మీద సంతకాలు చేసి లయన్స్ క్లబ్, సదాశయ ఫౌండేషన్ ఈరోజు వారి అంగీకార పత్రాలు ఇవ్వడం నిజంగా వారికి మరొకసారి ధన్యవాదాలు, వారికి పాదాభివందనం. ఎందుకంటే ప్రజల లోపల చాలా మూఢ విశ్వాసాలు ఉన్నాయి. మరణించిన తర్వాత కళ్ళను దానం చేస్తే వచ్చే జన్మలు గుడ్డివాళ్ళం అవుతామని, అవయవాలను దానం చేస్తే అవయవ లోపాలతో పుడతామని, శరీరాన్ని దానం చేస్తే ఇంకేదో ఆపద వస్తుందని, ఆ కుటుంబానికి వంశానికి మనకి ఇలాంటి లేవు కదా అని చెప్పేసి మూఢ విశ్వాసాల్లో ఉన్నారు. అవన్నీ తప్పు. భగవంతుడు అంటే పూర్వీకులు మనం భగవంతులు చదువుకున్న పుస్తకాలలో కూడా కొన్ని సందర్భాలు భగవంతులు కూడా దానం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనిషి దేవుడు ప్రతి ఇంట్లో కొలువై ఉండలేక అమ్మను సృష్టిస్తాడు. అమ్మనే మనకు దేవత. అమ్మ ద్వారానే మనము ఈ రూపాన్ని మనం వచ్చినాం. కాబట్టి ఇంత మంచి రూపాన్ని మట్టికో నిప్పు అర్పించే బదులు కోట్ల రూపాయలు విలువ చేసిన మార్కెట్లో దొరికని అవయవాలు మన దగ్గర అమ్మ రూపకంగా వచ్చినాయి. చనిపోయిన తర్వాత ఈ అవయవాలను దానం చేస్తే మన ద్వారా కనీసం 8 మంది పునర్జన్మ ఇవ్వచ్చు. మన డెడ్ బాడీ స్థితి మీద ఉన్నప్పటికీ కూడా మన గుండె ఇంకొకరి హృదయంలో, ఇంకొకరి శరీరంలో బతికే ఉంటాయి. మన 2 కళ్ళు దానం చేస్తే ఇద్దరికి చూపునిస్తుంది. కిడ్నీ దానం చేస్తే ఇంకొకరి జీవితం ఇస్తుంది. ఇట్లా 8 మంది పునర్జన్మ ఇవ్వచ్చు. కేవలం మనిషి ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది, దాత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అందరికీ దయచేసి ఒకటే విన్నపం, ఇంత విలువైన దేహాన్ని మట్టికో నిప్పు అర్పించే బదులు ఇలా మానవార్త మూర్తులు తీసుకున్న నిర్ణయానికి అందరూ స్పందించి ఇలా ముందుకు రావాలని, వారి విలువైన అవయవాలను దానం చేయడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు చాలామంది అవయవాలు దొరక్క చాలా బాధపడుతున్నాం. ఎంత సైన్స్ అభివృద్ధి చెందిన, వైద్యం అభివృద్ధి చెందిన అవయవాలు లేకపోతే వారికి ట్రీట్మెంట్ ఇవ్వలేదు, కష్టమవుతుంది. కళ్ళు లేకపోతే చీకటిని మొక్కుతున్న ఎంతోమంది అందులను చూస్తున్నాం. మనం చనిపోయిన తర్వాత మట్టికో నిప్పుకు అర్పించే బదులు కళ్ళు దానం చేస్తే ఇద్దరు అందులకు వెలుగులు ప్రసాదించవచ్చు. అవయవాలను దానం చేస్తే వాళ్ళకు పునర్జన్మ ఇవ్వచ్చు. శరీరాన్ని దానం చేస్తే పాఠ్యపుస్తకాలు లాగా ఒక మెడికల్ విద్యార్థులు చదువుకొని మంచి మనకు వైద్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ మూఢ విశ్వాసాలు విడనాడి ఇలాంటి దంపతులు తీసుకున్న ఆదర్శవంతమైన నిర్ణయాన్ని స్వాగతిస్తూ మీరు కూడా వీళ్ళలాగా అడుగులు ముందుకేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా వచ్చినందుకు వీరందరికీ దంపతులకు ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రోత్సహిస్తున్న వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ బంధువులకు, వాళ్ళ సోదరులకు, వారి కుమారులకు మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు చేస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి కుటుంబము ఈ రోజుల్లో లేవు. కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పది. పెద్దవాళ్ళు ఈ మనసు వాళ్ళందరూ దగ్గరుండి చెప్పుకున్నారు కాబట్టి చాలా గొప్పది. చాలామందికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన అంశం ఇది. కాబట్టి అందరికీ, కుటుంబానికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.